హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమ్మని ఇంటి వంటలు. ఈరోజు మన ఛానల్లో దసరా స్పెషల్ అయిన కదంబం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో 1 గ్లాసు బియ్యం, 3/4 గ్లాసు కందిపప్పుని తీసుకొని కొద్దిగా నీరు పోసి 2 సార్లు కడిగి వడగట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎసరకు 5 గ్లాసుల నీళ్లు పోసి ఇందులో కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో కూరగాయలు మునిగేంత వరకు నీరు తీసుకొని అందులో క్యారెట్ ముక్కలు, చిలకడ దుంప ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, అరటికాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కాడలతో సహా వేసి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మరలా మూత పెట్టి ముక్కలు బాగా ఉడికేంత వరకు ఉడికించండి. ఇప్పుడు మూత తీసి కలిపి 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాంబార్ పొడి, తగినంత చింతపండు పులుసు పోసి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు మూత తీసి మరొక్కసారి కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే స్టవ్ పై అన్నం ఉడికించిన కుక్కర్ని పెట్టి మూత తీసి ఒకసారి కలుపుకోండి. ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసి 1/2 గ్లాసు చల్లని నీరు పోసి బాగా కలపండి. ఇప్పుడు దీనిని ముందుగా ఉడికించిన కూరగాయల్లో వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు తాలింపు కోసం కొద్దిగా నూనె, కొంచెం నెయ్యి వేసి కాగనివ్వండి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగనివ్వండి. వేగిన తాలింపుని అన్నంలో వేసి కలిపేయండి. ఇప్పుడు దీన్ని బౌల్లో వేడివేడిగా సర్వ్ చేస్తే ఎంతో రుచికరమైన కదంబం రెడీ.